అయితే మీరు వెళ్తూ వెళ్తూ ఇచ్చినటువంటి అప్పుల భారం వల్లే ఇన్ని హామీలు నెరవేర్చలేకపోతున్నాము. మొహం బాగాలేక అద్దం పగలగొట్టుకున్నాడట వెనకటికి వాడు. నేను అనేది ఏంటంటే నీకు ఆడరాదు దానికి మధ్యలో ఓడు అన్నట్టు నువ్వు నీకు ప్రభుత్వ నిర్వహణ చేతగాక ఇప్పుడు ఆదాయం పడిపోయింది. ప్రభుత్వం 71,000 కోట్ల ఆదాయం పడిపోయింది. నేను చెప్పడం కాదు, ముఖ్యమంత్రి గారే మన స్టేషన్ గన్పూర్లో బహిరంగ సభలో చెప్పారు. మేము ఏదో అనుకున్నాం, చూస్తే ఇక 71,000 కోట్ల ఆదాయం తగ్గిపోయింది. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు బట్టి విక్రమార్క గారేమో ఇది మాది వాస్తవ లెక్క, వాస్తవిక లెక్క అని ఒత్తి ఒత్తి చెప్పి 71,000 కోట్ల ఆదాయం మైనస్. ఎందుకు మైనస్ అయింది? కేవలం ఒకే ఒక కారణం, మీ నెగిటివ్ పాలసీలు, మీ నెగిటివ్ పాలిటిక్స్. నెగిటివ్ పాలసీలు అంటే ఏంటి? హైడ్రా అని ఒకటి పెట్టారు. హైడ్రా అంటే పేద ప్రజలందరూ గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి సొంత సోదరుడు తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంటే అది కూలదు. పట్నం మహేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ చెరువు మధ్యలో ఉంటే అది కూలదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ప్యాలెస్ చెరువులో ఉంటే అది కూలదు. వీటికి ఎవరు ముట్టుకోరు. కానీ పేదవాడి చిన్న చెప్పుల దుకాణం ఫుట్పాత్ మీద ఉంటే వచ్చి బుల్డోజర్ వచ్చి కొట్టేస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత కడుపు రగిలి పేదవాడు తిట్టడా? అసలు ఎవరి కోసం పెట్టావు హైడ్రా అని అడగరా? ఇవాళ హైడ్రా అనే ఒక అరాచక సంస్థ వల్ల ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిన మాట వాస్తవా కదా? మీరు ఎవరినైనా అడగండి. ఒకటి, అందుకే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీ చూస్తే నెగిటివ్ గ్రోత్ ఉంది. అట్లాగే జిఎస్టీ ఈరోజు 0% గ్రోత్ రేట్. దాంతోపాటు వెహికల్ సేల్స్ తగ్గిపోయినాయి, నెగిటివ్ గ్రోత్ రేట్. మరి నెగిటివ్ పాలసీస్, నెగిటివ్ పాలిటిక్స్ వల్ల నెగిటివ్ గ్రోతే ఉంటుంది కదా. అందుకే నేను ఈ మధ్యలో హెచ్సియు ఈ భూములకు సంబంధించినటువంటి టైంలో మేము వచ్చిన తర్వాత వచ్చినటువంటివన్నీ కూడా తీసేస్తాము, కొనుగోలు అమ్మకాలకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేసినటువంటి సిచ్యువేషన్లో ఈ విధంగా అయితే మళ్ళీ అమ్మకాలు జరిగేటువంటి అవకాశం ఉండదు, అంటే ఓవరాల్గా హైదరాబాద్ మీద పడే అవకాశం ఉంటుంది, పెట్టుబడులకు సంబంధించిన ఇష్యూ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇరుకున పెట్టడానికి రెడ్డి గారు 14,000 ఎకరాల్లో మేము ఫార్మా సిటీ అనేది ప్లాన్ చేస్తే దానికి పేరు మార్చారు, ఏదో ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టుకున్నారు. సరే ఓకే, ఆయన ప్రభుత్వం, ఆయన ఏమన్నా చేసుకోండి. భూములు వాపసిస్తామని మొదలు రైతులకు చెప్పారు, ఇప్పుడు ఆ మాట తప్పారు, ఇప్పుడు ఏదో ఫ్యూచర్ సిటీ అని హడావుడి చేస్తున్నారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మరి ఇక్కడ మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మొదలుపెట్టారు ఆందోళన, మేము కాదు మొదలుపెట్టింది. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మొదలుపెట్టి వాళ్ళు ఆందోళన చేస్తుంటే వాళ్ళని అవమానించే విధంగా విద్యార్థుల్ని, అక్కడ ఫ్యాకల్టీని, అక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ని అవమానించే విధంగా, అక్కడ జింకలు లేవు, అసలు జంతువులు లేవు, గుంటనక్కలు ఉన్నాయి అని అవమానించే విధంగా మాట్లాడారు. మాట్లాడడంతో పాటుగా సుప్రీంకోర్టును కూడా అభిశంసించే విధంగా వాళ్ళని కూడా తిరస్కార ధోరణిలో నోటికొచ్చినట్టు మాట్లాడారు. అల్టిమేట్గా అక్కడ జింకలు చచ్చిపోయి 4 జింకలు దొరికి 100 ఎకరాల్లో మీరు చెట్లు కొట్టేసి, అది కూడా అర్ధరాత్రి అపరాత్రం లేకుండా 10ల సంఖ్యలో బుల్డోజర్లు పెట్టి కొడుతుంటే దేశం మొత్తం కూడా కూసింది కదా, మేం కాదు కదా. ఆ టైంలో యాజ్ ద ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేమేం చెప్పాము? పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ 400 ఎకరాలు ఏదైతే ఇవాళ అక్కడ ఉండే కాంక్రీట్ జంగల్ చుట్టూ ఒక లంగ్ స్పేస్గా ఉందో దాన్ని యథాతథంగా మేము ప్రిజర్వ్ చేస్తాము, అవసరమైతే కేబీఆర్ కంటే పెద్దదైన ఎకో పార్క్ అక్కడ నిర్మాణం చేస్తామని చెప్పాను. దానిలో తప్పేముందండి? ఇంకోటి, ఇంకా ప్రభుత్వం ఆక్షనే పిలవలేదు. నేను ముందే చెప్పాను, ఈ ప్రభుత్వం ఒకవేళ వేలం పాట పాడితే ఈ భూములని దయచేసి ఎవరు కొనుగోలు చేయకండి, చేస్తే నష్టపోతారని చెప్పాం. 14,000 ఎకరాలు ఉంది కదా, అక్కడ కట్టుకోండి, ఎవరొద్దన్నారు మిమ్మల్ని? ఈ 400 ఎకరాల మీద ఎందుకు పడ్డారు? అది అడిగితే దాన్ని నెగిటివ్. నేను ఇంకొకటి కూడా మీరు ఆలోచించండి, ఏది నెగిటివ్ అండి? కోర్టులో ఎవరో పిల్లేస్తే కోర్టును తప్పుదారి పట్టించి 10 రోజుల గడువు తీసుకొని ఆ 10 రోజుల్లో అక్కడ జంగల్ సాఫ్ చేయడం కరెక్టా? అక్కడున్న పశువులన్నింటినీ, పక్షులన్నింటినీ ఎలగొట్టడం కరెక్టా? ఏది కరెక్టు? అంటే ఈ ప్రభుత్వం యొక్క విధ్వంసకర ఆలోచనలు ఇవి చూడండి. 3D మంత్ర రేవంత్ రెడ్డి గారి: డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్. డిసెప్షన్ అంటే మోసం, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అప్పుల పాలు చేశారు, నేనేం చేస్తాను? లేరా మీరు 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో మీరు లేరా? ఎవ్రీ ఇయర్ మేము రిపోర్ట్లు పెడతానే ఉన్నాం కదా, బడ్జెట్ పెడుతున్నాం, కాగ్ రిపోర్ట్లు పెడుతున్నాం, అవన్నీ చూసుకున్న తర్వాతే కదా హామీలు ఇవ్వాలి. ఇంకోటి, మీకంటూ ఒక ఆర్థికపరమైన ఆలోచన, ఎజెండా ఉండాలి కదా. హామీ ఇచ్చే ముందు ఏమి తెలీదా మీకు? అప్పుడు ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే బట్టి విక్రమార్క గారు? అన్నీ చేస్తాం, మాకు 100 సంవత్సరాల చరిత్ర ఉంది, మాకు తెలివితేటలు ఉన్నాయి, సంపద పెంచే ఇది ఉంది, అవినీతి. రేవంత్ రెడ్డి గారి మాట. 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే రుణమాఫీ చేయొచ్చన్నారు. మరి కడుపు కట్టుకోలేదా? ఇప్పుడు దోచుకు తింటున్నారా? ఢిల్లీకి మూటలు పంపడంలో బిజీగా ఉన్నారు. నేను అనేది ఏమంటే, జ్యోత్స్న గారు, అల్టిమేట్గా మాటలు నోటికొచ్చినట్టు చెప్పారు, అడ్డగోలు హామీలు ఇచ్చారు. ఈ రోజు ఏం చేయాలి? హామీలు నెరవేర్చడం కావచ్చు, పథకాల కోసం కావచ్చు, అంటే ప్రభుత్వానికి కాస్త నిధులు కావాలంటే అప్పు రూపేనా తనఖా పెట్టి అప్పు తేవడమో, వేలం ద్వారా అప్పు చేయడమో కూడా చేస్తూ ఉంటాం. గతంలో కొన్ని పథకాలకు సంబంధించి ఫస్ట్ నెగిటివ్ పాలిటిక్స్ బంద్ చేస్తే అన్ని చక్కగా అవుతాయి. ఎట్లా అంటే, ఫస్ట్ మీరు ఈ హైడ్రాలు మొత్తం నిర్మాణ రంగం కుప్పగూలిపోతుంటే, నిర్మాణ రంగం అంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, బ్రోకర్లు కాదండి. దాని మీద ఆధారపడేది 30-35 లక్షల మంది వర్కర్లు, కూలీలు. అది మర్చిపోయి కామన్ సెన్స్ లేకుండా గుడ్డెద్దు చేనులో పడ్డట్టు నేనేదో చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? మూసీ ప్రాజెక్ట్ అంటారు. నేను అడుగుతాను మిమ్మల్ని,
1,50,000 కోట్లు మూసి ప్రాజెక్ట్ కంటే ముఖ్యమంత్రి గారు చెప్తారు. నీకు రైతు బంధుకు డబ్బులు లేవు, రుణమాఫీకి డబ్బులు లేవు, ఆడపిల్లలకు తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు, నెలకి 2,500 అని చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి డబ్బులు లేవు, స్కూటీలు ఇస్తా అంటే డబ్బులు లేవు, 6 గ్యారెంటీలకు దేనికి డబ్బులు లేవు నీకు. కానీ మూసీకి 1,50,000 కోట్లు పెడతా. ఎక్కడి నుంచి తెస్తావు? ఎవరి కోసం చేస్తున్నావు మూసి? కేసీఆర్ గారు 85,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం చేస్తే నానా మాటలు మాట్లాడారు. 1,00,000 కోట్లు అవినీతి అన్నారు. మరి ఇవాళ నేను అడుగుతున్నా, మీరు 1,50,000 కోట్లు ఖర్చు పెడితే మూసీలో 1 ఎకరం సాగులోకి వస్తుందా? ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? ఎంత సంపద సృష్టించబడుతుంది? ఎన్ని పంటలు పండుతాయి మూసీ వల్ల? కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలకు సరిగ్గా లేవు. వాళ్ళకు ప్రజల పట్ల కనీస సోయి కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆలోచన కానీ లేదు. కేవలం కమిషన్లు, ఢిల్లీకి మూటలు మోయడంలో ఉన్న శ్రద్ధ ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దానిలో లేదు.